ఫ్రెండ్స్ ఇప్పుడే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసానండి. మా మరల గారి పక్కన పట్టుకొని కూర్చొని ఈ దొండకాయలు అయితే కలుపుతున్నానండి. ఫ్రెండ్స్ చెప్తారా అమ్మవారి అమ్మవారి సేవ చేయడం ప్రదర్శన ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ మొన్న అమ్మవారికి అయితే ఆషాఢం సారి అయితే ఇచ్చామండి టెంపుల్లో. ఆ టెంపుల్లో రేపైతే అమ్మవారికి శాకంబరి అవతారం అయితే చేస్తున్నారండి, అలంకరణ అయితే చేస్తున్నారు. ఇప్పుడైతే అక్కడికే వెళ్తున్నానండి, అక్కడ గుళ్ళో కొద్దిగా హెల్ప్ చేద్దామని. ఇప్పుడు మా మిస్సెస్ అయితే రావట్లేదు, తను అయితే రేపు మార్నింగ్ వస్తుందన్నమాట. హాయ్ చెప్పమ్మా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అక్కడికి అయితే వెళ్తాను. వెళ్ళి మీ అమ్మవారికి శాకంబరి అలంకారంలో కూరగాయలు అన్నీ ఎట్లా అలంకరిస్తారో మీకైతే ఈ వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా వీడియోలాగా వెళ్ళిపోతాం. చాలా ఫ్రెండ్స్ ఇప్పుడే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసానండి. అందరూ లోపల అయితే కూరగాయలు అయితే అలంకరణకి అయితే గుచ్చుతున్నారు, రెడీ చేస్తాను అనమాట. ఇదండి మా బావగారు చాలా కష్టపడుతున్నారు. స్టార్టింగ్ వంకాయలు గుచ్చుతున్నాడు అలంకరణకి. తర్వాత వాళ్ళ అమ్మాయి మా మరదలు గారు అన్నమాట, మనం డ్యాన్స్ ఎప్పుడు ఇస్తుంది అండి, అమ్మాయి డ్యాన్స్ దొండకాయలు గుస్తుంది. ఏంది రేపేంటి ప్రోగ్రాం చెప్పమ్మా, గట్టి చెప్పు. భక్తులందరూ సేవకులందరూ కూరగాయలు ఇచ్చారు, వీళ్ళందరూ వచ్చి సేవ చేస్తున్నారు. ఆ సేవకి వాళ్ళని ఇస్తే రేపు మంగళవారం అమ్మవారు దర్శనమిస్తుంది. శాకాంబరి అమ్మవారు దర్శనం, అవతారం దర్శనమిస్తుంది. రేపు తీర్థ ప్రసాదాలు వచ్చి తీసుకొని అమ్మవారి సేవను అందుకొని బావాలని కోరుకుంటున్నాం. మాకు కాలు కూడా బాగోపోయినా బాగా కష్టపడుతున్నాను, 2 కాళ్ళకి బాగోపోయినా సరే కష్టపడి చేస్తున్నాండి అమ్మవారిని రేపు శాకాంబరి అవతారానికి. మరదల పిల్ల ఏంది నేను దొండకాయలు కూర్చున్నాం, ఎంతవరకు వచ్చింది దండ? మా మరదల గారి పక్కన పట్టుకొని కూర్చొని ఈ దొండకాయలు అయితే కలుపుతున్నానండి. దొండకాయలు సేవ చేస్తున్నామండి మేము కూడా. ఇవ్వండి ఇటు మా బావగారు వంకాయలు చాలా శ్రద్ధగా కనిపిస్తున్నాడు. ఏంది ఈ టైంలో కొద్దిగా ఇంకో మంచి ఉంటాడు, ఏదో మరి శాంతంగా కనబడుతున్నాడు. ఈరోజు పూజకైతే గట్టిగా ప్లాన్ చేశాడు, ఏదో కోరుకున్నాడు. ఫ్రెండ్స్ అందరూ ఇంకా అమ్మవారి అలంకారానికి కూరగాయలు కూర్చోవడం అయితే బిజీగా ఉన్నారండి. ఇంకా నేను కూడా నా వంతు అమ్మవారికి అలంకారానికి అయితే చేయడానికి అయితే సిద్ధమైపోయాను. ఇదిగో అంటే అప్పుడు దీన్ని తగిలి
అమ్మవారు మంచి అలంకరణ చేస్తున్నాం. చాలా బాగా వచ్చిందండి అలంకరణ అమ్మవారికి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ చేయాల్సింది. ఫ్రెండ్స్ చెప్తారా అమ్మవారికి అలంకరణ అమ్మవారికి సేవ చేయడం ప్రదర్శన ఫ్రెండ్స్ అలంకరణ చేస్తారని అనుకోలేదు. సాయంత్రం ఎలా ఉన్నా చూసిరా అమ్మవారికి మడల అమ్మవారికి కూడా శాకాంబరి అవతారంలో కూరగాయలు అయితే వేస్తున్నాం పెద్ద మనిషి నుంచొని చేయడం తప్ప పనేం రాదు. వీళ్ళందరూ 9 అవుతుంది ఇంకా టైమే. ఇగో గుడి పెద్దామేమో పెద్దామ బయట మా శ్రీనివారు చేశాడు లోపల మొత్తం డెకరేషన్ చేశాడు. ఈయన పెద్ద మనిషి. డెకరేషన్ చేశాడు లోపల. ఫ్రెండ్స్ అమ్మాయి అలంకారం అంత మంచిగా వచ్చిందో శాకాంబరి అవతారం. పులిహార ప్రసాదం రేపు మార్నింగ్ అనుకోండి. ఇప్పుడేనా పూజ భలే పూజ చేశారు కదా. పూజ అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందరూ ప్రసాదాలు తీసుకొని ఇంకా ఇళ్ళకైతే బయలుదేరుతున్నారు ఫ్రెండ్స్. పులిహార ప్రసాదం పడుతున్నారు ఫ్రెండ్స్. అమ్మవారికి శాకాంబరి అలంకారం అయితే అలంకరించామండి. ఆ తర్వాత పూజ కూడా చేశారు. అమ్మవారికి హారతి ఇచ్చేసారు ఫ్రెండ్స్. అమ్మవారికి సేవలో పాల్గొనడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. అలంకరణ అయితే మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్ ఎట్లా అలంకరించామో. మీకు కూడా నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా కామెంట్ చేయండి. అందరూ అమ్మవారి శాకాంబరి అలంకారానికి అయితే బాగా సేవ చేశారండి. అందరూ చాలా ఓపికగా అయితే కూరగాయలు కూర్చొని జరిగింది. ఈ వీడియో అయితే ఇక్కడైతే ఎండ్ అయిపోతుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి అందరికీ. ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోవాలని కోరుకుంటున్నానండి. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.